త్రివేంద్రం చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ 2.0. ఇదిగోండి, ఇదే నా టికెట్, సోనియర్ టికెట్. అసలు ఏమన్నా ఉందా? జనరల్ కోచ్ అంటారు దీన్ని. ఇండియన్ రైల్వేస్ వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 3 ట్రైన్స్ ని మా సౌత్ వాళ్ళకే వదిలేయండి. దయచేసి నార్త్ వైపు మాత్రం రేక్ షేరింగ్ అయితే తీసుకోవద్దు, పెట్టద్దు. ఎందుకంటే మాకు ఈ రంగులు చాలండి, మాకు పలుకుల్లో క్యాష్ అయితే అవసరం లేదు. చర్లపల్లి నుంచి తిరువనంతపురం నార్త్ కి ప్రతి మంగళవారం, తిరువనంతపురం నార్త్ నుంచి చర్లపల్లికి ప్రతి బుధవారం నాడు అయితే ఉంటుందన్నమాట. తిరువనంతపురం నార్త్ చర్లపల్లి ఎక్స్ప్రెస్ 063008 మీకు స్వాగతం పలుకుతున్నది. అండి, నేను మీకు ట్రైన్ ఈ రోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్రస్తుతం నేను నెల్లూరు రైల్వే స్టేషన్ లో ఉన్నాను. ఈ రోజు మనం కేరళలోని తిరువనంతపురం నుండి మన తెలంగాణలోని చర్లపల్లికి కొత్త రైలు సర్వీసు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును నిన్న 23వ తారీఖు తిరువనంతపురం నుండి చర్లపల్లికి ప్రారంభించారు. ఆ ట్రైన్లో మనం ఈ రోజు ట్రావెల్ చేయబోతున్నాము. ప్రస్తుతం ట్రైన్ మరికొద్ది సేపట్లో మన నెల్లూరు రైల్వే స్టేషన్కి చేరుకోబోతుంది. యాక్చువల్గా నేను ఈ ట్రైన్ జర్నీ అనేది నేను తిరువనంతపురం నుంచే స్టార్ట్ చేయాలి, కాకపోతే నాకు అక్కడ వరకు వెళ్ళడానికి సమయం అయితే కుదరలేదు, నెల్లూరులోనే ఆగిపోయాను. ఈ ట్రైన్ జర్నీ నేను నెల్లూరు నుంచే స్టార్ట్ చేస్తున్నాను. వెల్కమ్ టు నెల్లూరు. లాస్ట్ టైం కూడా మనం ఇదే ఎంటర్ నుంచి లోపలికి వెళ్ళాము, ఈసారి కూడా ఇదే ఎంటర్ నుంచి లోపలికి అయితే వెళ్తున్నామండి. ప్రస్తుతం టైం వచ్చేసి ఉదయం 6:05 అవుతుందండి. మన ట్రైన్ నెల్లూరు చేరుకోవాల్సిన టైం వచ్చేసి 5:45. ప్రస్తుతం ఒక 20 నిమిషాలు లేట్లు అయితే ఉంది ట్రైన్. టికెట్ వెండింగ్ మిషన్ దగ్గర నేనైతే టికెట్ తీసుకున్నానండి, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నాను. నాకు ఈ ట్రైన్లో జర్నీ చేయడానికి ఇనాగరల్ పాస్ ఉంది, కానీ సేఫ్టీ పర్పస్ కింద నేను ప్లాట్ఫామ్ మీద అటు ఇటు తిరుగుతాను కాబట్టి ముందుగానే ఒక ప్లాట్ఫామ్ టికెట్ అనేది తీసుకున్నాను. నెల్లూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NLR. ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. ప్రస్తుతం నేను 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉన్నాను. మాక్సిమం మన ట్రైన్ 1వ నెంబర్కి ప్లాట్ఫామ్ మీద వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఇది ఇనాగ్రల్ రన్ కాబట్టి మన నెల్లూరుకి ఉదయం చేరుకుంటుంది. రెగ్యులర్ టైం టేబుల్ అయితే వేరేగా ఉందండి. రెగ్యులర్ టైం టేబుల్ చూసుకుంటే మన నెల్లూరు నుంచి మనకి చర్లపల్లి నుంచి 27వ తారీఖున ప్రారంభం అవుతుంది తిరువేంద్రంకి. అప్పుడు మనకి సాయంత్రం 5:30 వారంలో ఒకరోజు ప్రతి మంగళవారం సాయంత్రం 5:30 కల్లా మనకి నెల్లూరు నుంచి తిరువేంద్రంకి ఉంటుంది. అదే మనకి రిటర్న్ జర్నీ చూసుకుంటే చర్లపల్లి వైపు మనకి 28వ తారీఖు, రేపు 28వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. వారంలో ఒకరోజు ప్రతి బుధవారం మధ్యాహ్నం 1 గంటకి మనకి తిరువేంద్రం నుండి చర్లపల్లికి అయితే ఉంటుందన్నమాట. నెల్లూరు నుంచి ఈ టైమింగ్స్ అనేది. మన ట్రైన్కి ఇప్పుడే అనౌన్స్మెంట్ అయిందండి, 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుందని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశాడు. ఇంకా నేను 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది అనుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాలన్నమాట. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది, అండర్ పాస్ కూడా ఉంది. నేను ఈరోజు అండర్ పాస్ నుంచి వెళ్దామని చూస్తున్నాను. 2-3 ప్లాట్ఫామ్స్ దారి సబ్వే అనమాట ఇది. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో మనకి పునరాభివృద్ధి చేస్తున్నారు, కానీ నెల్లూరు రైల్వే స్టేషన్లో వర్క్స్ అయితే ఆగిపోయినట్టు కనిపిస్తుంది. అలా సబ్వే నుంచి పైకి వచ్చేలోపు మన ట్రైన్ వచ్చిందండి. త్రివేంద్రం చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ 2.0 కొత్త బండి మిలమిలా మెరిసిపోతుంది. ఇదిగోండి అందరూ పెద్దలందరూ. నమస్తే అన్న. నమస్తే నమస్తే, గుడ్ మార్నింగ్. బాగా ఎంజాయ్ చేశారు నిన్న, నేను మిస్ అయిపోయాను. నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్కి సిగ్నల్ వచ్చేసిందండి. ఇంకా నేను ఏం చెప్పలేదు, మొత్తం ఒకసారి ట్రైన్లో బోర్డు అయిన తర్వాత మిగతా అన్ని కూడా చూపిస్తాను మీకు. హరహర మహాదేవ శంభో శంకర. ఫస్ట్ టైము చాలా రోజుల తర్వాత అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లోకి బోర్డు అయ్యాము. మా కో యూట్యూబర్స్ కూడా చాలామంది ఉన్నారండి. అది ఫస్ట్ వ్యూ లోపల చూసారా, అదిరిపోయింది లోపల వ్యూ. మొత్తం అన్నీ కూడా చూపించుకొని వెళ్తాను, కంగారు ఏమీ లేదు, మనకి చాలా టైం ఉంది. నిన్న ఉదయం 11:11 ప్రారంభించారండి ఈ రైలుని. సుమారు 1027 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని మన నెల్లూరుకి వచ్చింది. నేను నెక్స్ట్ డే అయితే బోర్డు అయ్యాను అనమాట ఈ ట్రైన్ జర్నీకి. నెల్లూరులో ఎంతమంది చూస్తున్నారు ఈ వీడియో కామెంట్ చేయండి మర్చిపోకుండా. అనుకోకుండా ఇంకొక వీడియో తోటి మీ నెల్లూరు అయితే వచ్చేసాను నేను. డెకరేషన్ మామూలు డెకరేషన్ కాదు, లోన కూడా మొత్తం పువ్వులతో ఫుల్ డెకరేషన్ చేశారు, బెలూన్ డెకరేషన్ చేశారు. మామూలుగా లేదండి ఒక బండి. చర్లపల్లి ఎక్స్ప్రెస్ 063008 మీకు స్వాగతం పలుకుతున్నది. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పెన్నా నది. అబ్బా పొద్దున్నే పొగ మంచుతో భలే ఉందండి వ్యూ. నెల్లూరు బ్యారేజ్ ఇటుపక్క కూడా చూపించేద్దాం. అసలైన వ్యూ ఇటుపక్క కూడా ఉంటుంది. లాస్ట్ వీడియోలో చెప్పాను ఎన్నిసార్లు ట్రావెల్ చేసినా బోర్ కొట్టని రూట్ అని. అలా త్రివేంద్రం వెళ్ళాల్సిన వాడిని వెళ్ళడం కుదరలేక రేణిగుంట వరకు వెళ్దామని ట్రై చేసాను, అది కూడా కుదరలేక నెల్లూరులో ఆగిపోవాల్సి వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా. ఇదిగోండి, ఇదే నా టికెట్, సోనియర్ టికెట్. మనం ఈ ట్రైన్లో జర్నీ చేయడానికి ఇనాగ్రల్ పాస్ అనమాట ఇది. మనం త్రివేంద్రం వెళ్ళకపోయినా మన పాస్ అయితే మనకి నెల్లూరుకి అయితే వచ్చేసింది. సో ఇది మనకి రావడానికి ముఖ్యమైన కారణం కూడా మన బాస్ సందీప్ గారు. హాయ్ బ్రో. ఇది స్లీపర్ క్లాస్ కోచ్ అండి. మొత్తం 8 కోచెస్ ఉంటాయి, స్లీపర్ క్లాస్ కోచెస్. లోపల వ్యూ అయితే ఈ విధంగా ఉంది.
మన కోచ్ ఎప్పుడు రెడీ అయిందో ఒకసారి మీకు చూపిస్తాను. రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలలో రెడీ అయిందనమాట. డిసెంబర్ 2025. చాలా అంటే చాలా కొత్త కోచ్ అండి. ఓవరాల్గా ట్రైన్ అంతా కూడా కొత్తదే. వన్ మంత్ కూడా అవ్వలేదు రెడీ అయ్యి. లోపల మనకి సిట్టింగ్ అయితే ఈ విధంగా ఉందండి. సీటు కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. కింద గ్రే ఉందా, మిడిల్ ఎల్లో, మళ్ళీ పైన గ్రే కలరు. మొత్తం 80 బెర్త్లో సీట్లు ఉంటాయి మనకి. ఒక్కొక్క స్లీపర్ క్లాస్ కోచ్కి వచ్చేసి మొత్తం 8 కోచెస్ అని చెప్పాను కదండి. ఇంకా ఫెసిలిటీస్ చూసుకుంటే ఇంతకుముందు ఛార్జింగ్ పాయింట్స్ కన్నా ఇప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఇచ్చారు. చూడండి, మనకి USB పోర్ట్ కూడా ఇచ్చారు. మొత్తం ప్రతి సీట్కి ఉంది. లోయర్ బెర్త్ కూడా సపరేట్గా ఉంది. వాటర్ బాటిల్ హోల్డర్స్ కూడా కొత్త మోడల్ అయితే ఉన్నాయన్నమాట. ఈ సిస్టమ్ అయితే చాలా బాగుంది. మనకి ఫుడ్ ట్రై అది సూపర్. ఇక మనకి స్లీపర్ క్లాస్ కోచ్లో టికెట్ ప్రైస్ చూసుకుంటే చెర్లపల్లి నుండి త్రివేంద్రంకి 780 రూపాయలండి. మనకి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇందులో RAC కానీ వెయిటింగ్ లిస్ట్ కానీ ఏమి ఉండదు. ఇంతకుముందు ట్రైన్స్లో మనకి ఈ సైడ్ లో ఉన్నది RAC సీట్ల కింద 2 సపరేట్ సిట్టింగ్ అయితే ఇచ్చేవారు. వెయిటింగ్ ఉండేది, అలాగే వెయిటింగ్ లిస్ట్ టికెట్ కూడా ఉండేవి. ఇప్పుడు అటువంటిది అయితే ఏం లేదు. ఫుల్ కన్ఫర్మ్ బెర్త్, ఓన్లీ కన్ఫర్మ్ బెర్త్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది మనకి ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో. అన్ఎక్స్పెక్టెడ్గా జోధ్పూర్ మన్నార్గుడి ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా క్రాసింగ్ అయిపోయింది మనకి. అదేవిధంగా కోచ్ లోపల మనకి ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్, LED బోర్డ్స్, CC కెమెరా ప్రొటెక్షన్ చాలా అంటే చాలా బాగుందండి. కోచ్ లోపల మనకి ప్రతి కోచ్ కూడా 4 టాయిలెట్స్ ఉంటాయి కదా, టాయిలెట్స్ ఉంటాయి. అలాగే మనకి డోర్ దగ్గర మనకి డస్ట్బిన్స్ ఉంటాయి. టాయిలెట్స్ లోపల కూడా డస్ట్బిన్స్ ఉంటాయి. చూడండి, సింక్ చూడండి ఎంత బాగుందో అసలు. నిజంగాను ఎక్సలెంట్. అసలు నాకు లగ్జరీ ట్రైన్ అంటే లగ్జరీ ట్రైన్ అనిపించుకుందండి అమృత్ భారత్. బో ఏంటిది టాయిలెటా, ఎంత బాగుందో చూసారా. అసలు చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారండి. మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, మనం చాలా నీట్గా కూడా ఉంచుకోవాలి. చూసారా, కోచ్కి కప్లింగ్ కూడా చూసారా ఎంత బాగుందో. అసలు నిజంగాను చూస్తున్నారు కదా, ప్రతి కోచ్కి కూడా మనకి డస్ట్బిన్స్ అయితే ఉన్నాయి. మనం ట్రైన్లో ఏమైనా ఫుడ్ వచ్చినా లేదన్నా మన ఇంటికాడ తెచ్చుకున్నా తినేసిన తర్వాత అలా కిటికీలంతా పడేయకుండా, అలాగా ఎక్కడ పడితే అక్కడ ఎసరకుండా డస్ట్బిన్లో వేయండి దయచేసి. ఎందుకంటే మన రైలును మనమే శుభ్రంగా ఉంచుకోవాలి. ఓవరాల్గా స్లీపర్ క్లాస్ కోచ్ లోపల వ్యూ అయితే మీకు చూపించాను. నెక్స్ట్ మనం జనరల్ కోచ్ రంగంలో చూపిస్తాను. అది కూడా సంఘమిత్ర కూడా వెళ్ళిపోతుంది. జనరల్ కోచ్ లోపల వ్యూ అయితే ఇదండి. అసలు ఏమన్నా ఉందా జనరల్ కోచ్ అంటారా దీన్ని? స్లీపర్ క్లాస్ కోచ్కి దీనికి పెద్ద తేడా అయితే నాకేం అనిపించలేదు. చూడండి, మొత్తం 100 సిట్టింగ్ ఉంటుంది, సిట్టింగ్ వరకు. ఇంతకుముందు పైన ఎలా ఉండేది, మొత్తం గ్రిల్తో ఉండేది. ఇప్పుడు మొత్తం మెత్తగా దల్లసరి బెత్తల్లా చేసేది. చూసారా, హ్యాపీగా పడుకొని వెళ్ళొచ్చు. ట్రైన్ ఖాళీగా ఉండే మొత్తం. కలర్ కాంబినేషన్ కూడా సేమ్ ఎల్లో అండ్ గ్రే. ఛార్జింగ్ పాయింట్లు ఉండే ఎన్ని ఇచ్చారు హంగనా. ఇదివరకు ఓన్లీ ఇది ఒక్క పాయింట్ ఉండేది. ఇప్పుడు Type C పోర్ట్ ఇచ్చారు, మనకి USB-A పోర్ట్ ఇచ్చారు. మళ్ళీ సపరేట్ ఎన్ని పోర్ట్లు ఉన్నాయి చూసారా. సైడ్లో కూడా ఉన్నాయి, సేమ్ టు సేమ్. ప్రతి సీట్కి కూడా ఛార్జింగ్ పాయింట్ అయితే ఉందన్నమాట. అద్భుతం అసలు నిజంగాను. ఓవరాల్గా జనరల్ కోచ్ లోపల వ్యూ అయితే ఇదండి. మొత్తం 11 జనరల్ కోచెస్ ఉన్నాయి. మనకి ఇందులో టికెట్ కాస్ట్ చూసుకుంటే ఎండ్ టు ఎండ్ మనకి సుమారు 450 నుంచి 500 రూపాయల వరకు ఛార్జ్ అనేది ఉంటుంది. నార్మల్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ల కన్నా కొద్ది మొత్తం దీనికి ఎక్స్ట్రా ఛార్జ్ అనేది ఉంటుంది. సపరేట్ స్పెషల్ ట్రైన్ కాబట్టి, అంటే స్పెషల్ డిజైన్, స్పెషల్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి నార్మల్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ల కన్నా కొంచెం ఛార్జ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఒక 10 to 15% ఎంతో. సో ఓవరాల్గా ఇవి 11 జనరల్ కోచెస్, మనకి 8 స్లీపర్ క్లాస్ కోచెస్, 2 దివ్యాంగుల కోచ్లు ఉన్నాయి. అదేవిధంగా ఒక ప్యాంట్రీ కార్ కూడా ఉంది. మనకి ఫుడ్ అనేది మనకి ట్రైన్లోనే మనకి వండేసి తీసుకొస్తారనమాట. కావలి రైల్వే స్టేషన్ని స్కిప్ చేసేస్తున్నామండి. సూపర్ ఫాస్ట్ స్కిప్పింగ్ కావలి. వాతావరణం అయితే ఓ పక్క మంచు పడుతుంది, ఇంకో పక్క మబ్బేసింది. సింహాపురి వేస్తుంది అప్పుడే. సికింద్రాబాద్ గూడూరు సింహాపురి. మామూలుగా మనం చూసుకుంటే మనం లోకల్లో తిరిగితే చూసారా ట్రైన్స్, వాటికి మాత్రమే ఫుల్ జనరల్ కోచెస్ ఉంటున్నాయి. ఎక్కువ దూరం ప్రయాణించే ఎక్స్ప్రెస్ రైలు ఉంటాయి చూసారా, వాటికి మాత్రం 1, 2 ఎక్కువ అంటే ఒక 4 జనరల్ కోచెస్ మాత్రమే ఉంటున్నాయి. సో అప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కువ దూరం ప్రయాణించే సాధారణ ప్రయాణికులకి చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించి ఇండియన్ రైల్వేస్ ఏం చేసిందంటే 2004లో మొట్టమొదటిసారిగా జనసాధారణ రైళ్ళు అనేది ప్రవేశపెట్టింది. ఈ జనసాధారణ రైళ్ళు ఏంటంటే మనకి ఐసర్ కోచెస్తో నడిచేవి. మొత్తం అన్నీ కూడా నాన్ AC జనరల్ కోచెస్తో నడిచేవి అనమాట అప్పట్లో. సో వాటిని అలాగా కంటిన్యూ చేస్తూ వాటిని అప్గ్రేడ్ చేసి 2017వ సంవత్సరంలో అంత్యోదయ ఎక్స్ప్రెస్ల కింద అయితే మార్చారనమాట.
అవి అంత్యోదయ ఎక్స్ప్రెస్ కింద మార్చినప్పుడు LHB కోచెస్తో నడిపేవారు. అప్పుడు కూడా మొత్తం అన్ని కూడా జనరల్ కోచెసే ఉండేవి. వాటిని మరింత అప్డేట్ చేస్తూ మనకి ఫ్యూచర్కి తగ్గట్టుగా పరిస్థితులను బట్టి మరింత అప్డేట్ చేస్తూ మనకి ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అనేది తీసుకొచ్చారనమాట. సో వీటిలో ఏంటంటే కొద్దిపాటి స్లీపర్ క్లాస్ కోచెస్ని కూడా యాడ్ చేశారు. అంటే ఎక్కువ శాతం జనరల్ కోచెసే ఉంటాయి, కొద్దిపాటి స్లీపర్ కోచెస్ కూడా ఉంటాయి అనమాట ఈ ట్రైన్కి. ఓవరాల్గా ట్రైన్ చూసుకుంటే మనకి వందే భారత్ స్లీపర్లో ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది. కాకపోతే అది ఏసీ ట్రైను, ఇది నాన్ ఏసీ ట్రైను. సో ఏంటంటే మనకి సాధారణ ప్రయాణికులకు కూడా మనకి ప్రీమియం రైళ్లలో ఏమేమి సదుపాయాలు ఉంటాయో వాటిని సాధారణ ప్రయాణికులకు కూడా అందించాలనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వేస్ ప్రవేశపెట్టిన లగ్జరీ రైలు అండి మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు. ఫస్ట్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలే, ప్రెజెంట్ అమృత్ భారత్ 2.0. ఎర్నాకుళం టాటా నగర్, టాటా నగర్ ఎర్నాకుళం. ఒంగోలు అవుటర్లో ఉంటుందండి, ఫుల్ టర్నింగ్ భలే ఉంటుంది ఇది. మన ట్రైన్ ఫుల్ వ్యూ, గాలి సౌండ్ వచ్చేస్తుంది మీకు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఇప్పుడు చూసేయండి మన ట్రైన్ అవుట్లుక్. ఇందాడు ఏంటంటే నెల్లూరులో పూర్తిగా తెల్లారలేదు, అంత క్లారిటీ కనిపించలేదు. ఒంగోలు వచ్చేసరికి పూర్తిగా తెల్లారిపోయింది. చూస్తున్నారు కదా ట్రైన్ అవుట్లుక్ అయితే ఏ విధంగా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. ఒక పక్క బూడిద రంగు, ఒక పక్క సాఫ్రాన్ కలర్ తోటి మిక్సింగ్ అదిరిపోయింది అసలు. ఒంగోలు నుంచి కూడా మన ట్రైన్ కి సిగ్నల్ వచ్చేసిందండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బాపట్ల. ఇంకా మనకి ట్రైన్ కి సంబంధించి బాబోయ్ ఎక్స్ప్రెస్ 0630 మీకు స్వాగతం పలుకుచున్నది. బాయ్ ఒంగోలు నుంచి ఎంతమంది చూస్తున్నారు కామెంట్ చేయండి. లాస్ట్ వీడియో. ఇంకా మన ట్రైన్ కి సంబంధించిన తిరువనంతపురం నార్త్ నుండి చెర్లపల్లి వెళ్తుంది. గ్యాప్ ఇవ్వట్లేదండి బాబా. వెల్కమ్ టు కరవది. స్లోగా స్కిప్ అవుతుందండి కరవది రైల్వే స్టేషన్. ఒంగోలు తర్వాత స్లోగానే వెళ్తుంది ట్రైను. లాస్ట్ టైము మేము ట్రైన్ జర్నీలో చూపించాం మీకు ఈ స్టేషన్ని. టైం చూసుకొచ్చి ఉదయం 8 గంటల 8 నిమిషాలు అవుతుందండి. అలా స్లోగానే వెళ్తుంది మన ట్రైన్. ఏంటో మరి ఇంకా క్రాసింగ్ పడుతుంది. ఏం ట్రైన్ ల్యాప్ 7 లోకోమోటివ్ వచ్చింది. పినాకిని వారా ఏమండి? పినాకిని అవునండి. విజయవాడ, ఎంజిఆర్, చెన్నై సెంట్రల్, పినాకిని సూపర్ ఫాస్ట్, అసలు ఖాళీ లేదు. ఏదేమన్నా LHBలో ఆ కలర్ బాగుంటుందండి. దీనికన్నా బ్లూ కలర్ బాగుంటుంది కదా. ఇది కూడా బాగానే ఉంటుంది అనుకోండి. ప్యారలల్ క్రాసింగ్. అబ్బా మళ్ళీ మిస్ అయిపోయిందండి. ప్యారలల్ క్రాసింగ్ అండి. మీకు సరిగ్గా క్యాప్చర్ చేసి చూపించలేకపోయాను. LHB ట్రైన్ అలా వెళ్ళిపోయింది కదా, కెమెరా ఆఫ్ చేసాను లేదా, పక్కనే మేము వెళ్ళిపోయింది. విజయవాడ గూడూరు మేము మొత్తం 2 ట్రైన్లు ప్యారలల్ రన్నింగ్ వెళ్తున్నాయి అనమాట. ప్యారలల్ క్రాసింగ్ అయింది ఈరోజు కూడా మనకి. చిన్న గంజాము స్కిప్పింగ్, చిన్న గంజాము. లాస్ట్ వీడియో కామెంట్ వచ్చింది ఈ ఊరు నుంచి. బ్రో చూస్తున్నారా? అదిగోండి మన ట్రైన్ స్పీడు 130 మ్యాక్సిమం కొట్టేసింది. ప్రస్తుతం 125లో ఉందన్నమాట. అలాగా
పర్మిషబుల్ స్పీడ్ కూడా 130 మన ట్రైన్కి. మామూలుగా కాదు, దొల్ల కొట్టుకు వెళ్ళిపోతున్నాడు. ఏంటి క్రాసింగ్లు? మనకి ట్రైన్లోనే ఓబీహెచ్ స్టాఫ్ అందుబాటులో ఉంటారండి. ఫుల్ క్లీనింగ్ చేసి ఫుల్ స్ప్రే కూడా వేస్తున్నారు. మమ్మల్ని ఆడిపోతుంది కొత్త బండిలో. సురేష్ గారు ఎలా ఉంది? క్లీనింగ్ అయిపోయింది బండి, మంచి పెర్ఫ్యూమ్ కొట్టారు. ఎలా ఉంది బండి? ఎలా ఉంది? అసలు త్రివేంద్రం నుంచి చేయాలి అసలు ఈ జర్నీ నేను. కాకపోతే నాకు కొన్ని అడ్డంకులు వచ్చి ఆగిపోయాను. మొన్న వందే భారత్ స్లీపర్ ట్రైన్ జర్నీ కూడా సేమ్ అదే పరిస్థితి. సంక్రాంతి పండగ, దానికి తోడు ఫ్యామిలీని తీసుకొని వేరే ఊళ్ళు వెళ్ళాలి. సో దానివల్ల వందే భారత్ స్లీపర్ ఆగిపోయింది. దాని తర్వాత తామరం, సంత్రగచ్చి, అమృత భారత్ ఆగిపోయింది. నెక్స్ట్ ఈ ట్రైన్ జర్నీ. అసలు ఈ ట్రైన్ జర్నీ ఏదో రకంగా నేను వెళ్ళిపోదాం అనుకున్నాను, త్రివేంద్రం వెళ్ళిపోదామని పాస్లన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. కాకపోతే నాకు ఫ్యామిలీ పరంగా కొన్ని అడ్డంకులు అయితే వచ్చినాయి అనమాట. సో దానివల్ల నాకు వెళ్ళడం కుదరలేదు. అయినా సరే ఏదో రకంగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అన్నా చేద్దామనే ఉద్దేశంతో నేను నిన్న నైట్ నిద్ర లేకుండా నైట్ అంతా ట్రావెల్ చేసుకుని నెల్లూరు వచ్చి, నెల్లూరు నుంచి ఇప్పుడు ఎంతవరకు వెళ్తానని తెలీదు. నేను ఈవినింగ్ కల్లా మరి ఇంటికైతే వెళ్ళిపోవాలి. సో పరిస్థితి అయితే నాకు కొంచెం అటు ఇటుగా ఉంది. సో అందుకని డిసప్పాయింట్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఏదో రకంగా ఒక చిన్న వీడియోనే కవర్ చేద్దామనే ఉద్దేశంతో నేనైతే ఈ జర్నీ అయితే చేస్తున్నాను అనమాట. తీరా చూస్తుంటే ఇక్కడ ట్రైన్లు వరుస పెట్టి క్రాసింగ్లు గీసింగ్లు అన్నీ అయిపోతున్నాయి. ఏది కూడా మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను. జస్ట్ ఇన్ఫర్మేషన్ వరకే తీసుకోండి. కుదిరితే నెక్స్ట్ ఫుల్ జర్నీ చేద్దాము. ఫుల్ జర్నీ చేసినప్పుడు మొత్తం అన్నీ కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. తెలుసు కదా, ఒకసారి మనం ట్రైన్ జర్నీ మొదలు పెట్టామంటే అది కంటిన్యూగా అన్నీ చూపించుకుంటూ వెళ్తాము. సో అది ఈ జర్నీలో మిస్ అయింది. సో అదొకటి మనసులో పెట్టుకోకుండా, తిట్టుకోకుండా జస్ట్ ఇన్ఫర్మేషన్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. అలా డైలాగ్ వేసే లోపు చీరాల కూడా వెళ్ళిపోయిందండి. స్టేషన్ చూపించకపోయినా ఊరు చూపిస్తాను, చూసండి. అలాగా బండి స్పీడ్ మాత్రం అలాగే 125 మెయింటైన్ చేస్తున్నాడే ఉన్నాడు. చీరాల వాళ్ళు స్టేషన్ చూపించడం తిట్టుకోకండి. బాయ్ బాయ్ చీరాల. ఇంత వండి తిరువనంతపురం నార్త్ టు చర్లపల్లి పోయాం. ఇదేంటిది చెప్పేసినారు, చాలాసేపు వచ్చింది ఇది. బాపట్ల కొద్దిసేపు ఆగామా, మేము చెప్పుకుంటామా. బాపట్ల రైల్వే స్టేషన్కి స్వాగతం, సుస్వాగతం. అటుపక్క నుంచి ఏదో క్రాసింగ్ అవుతుందండి. గూడ్స్ ట్రైన్తో క్రాసింగ్. బాపట్ల తర్వాత మన ట్రైన్ ఆగేది తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్లో. తెనాలి వెళ్ళిన తర్వాత తెనాలి నుంచి రూట్ డైవర్షన్ అయిపోద్ది విజయవాడ వెళ్ళకుండా. బాపట్లలో చూస్తున్నారా? స్టేషన్ తెనాలి జంక్షన్ 45 కిలోమీటర్ అదిలే. 45 కిలోమీటర్ల దూరం ఉందండి తెనాలి. అర్థమైందా మీకు? అదే నైట్ లేదు అంటే అండి. నైట్ కనుక ఈ అనౌన్స్మెంట్ ఉంటే పడుకున్న వాళ్ళు దడుచుకొని లేచిపోతారు. అది తరువాత రాబోతున్న స్టేషన్ తెనాలి జంక్షన్ 44 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. చెప్పాను నేను మా ఊళ్ళకి, మళ్ళీ ఎందుకు. వ్యూ చూడండి ఎంత బాగుందో. చూసారా ఎన్ని జొన్నచేనులు. ఈ సైడ్ కూడా మొదలెట్టేసారు అనుకుంటా జొన్నచేనులు వేయడం. ఎంత గుబురిగా వేసారు చూసారా. అంత గుబురిగా వేయకూడదు. అంత గుబురిగా వేస్తే ఎన్ని సరిగా వేయవు. దూరంగా వేసుకోవాలి. మినిమం మొక్కకే కనీసం ఒక 9 నెలల గ్యాప్ ఉండాలి. కొరిలియా విల్లిపురం. గాలి సౌండ్ వచ్చేస్తుంది. వెల్కమ్ టు నిడుబ్రోలు. నిడుబ్రోలు అంటే పొన్నూరుకి వచ్చాం. బండి ఆగుతుందేంటి స్లోగా. పోలే, బండి ఆగితే ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు, రెగ్యులర్ డీటెయిల్స్. బాయ్ బాయ్ పొన్నూరు. ఎక్కువసేపు ఆపలేదు, అలా ఆపాడు. మళ్ళీ అన్న సిగ్నల్ వస్తుంది. వాగ్నైన్ ట్విన్. ప్రస్తుతం ఇది ఇనాగ్రల్ రన్ కాబట్టి మనకి రెగ్యులర్ రన్ చూసుకుంటే ఇది ఒక వీక్లీ ఎక్స్ప్రెస్కి అయితే తిరుగుతుంది అనమాట. దాని డీటెయిల్స్లోకి వెళ్తే మనకి చెర్లపల్లి నుండి తిరువనంతపురం నార్త్ వెళ్ళే ట్రైన్ నెంబర్ 17041. ఈ రైలు రేపు జనవరి 27వ తారీఖు మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది. వారంలో ఒకరోజు. ప్రతి మంగళవారం ఉదయం 7:15 చెర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2:15 తిరువనంతపురం నార్త్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరువనంతపురం నార్త్ నుంచి చెర్లపల్లి వెళ్ళే ట్రైన్ నెంబర్ 17042. ఈ రైలు జనవరి 28వ తారీఖు బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. వారంలో ఒకరోజు. ప్రతి బుధవారం సాయంత్రం 5:30 తిరువనంతపురం నార్త్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11:30 చెర్లపల్లి చేరుకుంటుంది.
ఇదొక వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్, వారంలో ఒకరోజు మాత్రమే ఉంటుంది. చర్లపల్లి నుంచి తిరువనంతపురం నార్త్కి ప్రతి మంగళవారం, తిరువనంతపురం నార్త్ నుంచి చర్లపల్లికి ప్రతి బుధవారం నాడైతే ఉంటుందన్నమాట. టోటల్గా 1546 కిలోమీటర్లు ప్రయాణ దూరం. ప్రయాణ సమయం వచ్చేసి సుమారు 31.5 గంటలు. నిడిపుల తర్వాత మన ట్రైన్ ఈ పక్కకి తీసుకొచ్చారండి. చూస్తుంటే మనకి ఇప్పుడు ఒక ప్యారలల్ రన్నింగ్ కానీ ప్యారలల్ ఓవర్టేక్ కానీ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. లాస్ట్ టైం మనం మెమో ట్రైన్ జర్నీ చేసినప్పుడు కూడా సేమ్ ఇదే నిడిపుల నుంచి మనకి ఈ పక్కకి తీసుకొచ్చాడు. వందే భారత్ ప్యారలల్ రన్నింగ్, ప్యారలల్ ఓవర్టేక్ కూడా అయింది ఆ రోజున. లాస్ట్ వీడియోలో మనకి నెల్లూరు విజయవాడ మెమో ట్రైన్ జర్నీ చేసి చూసారా, ఆ వీడియోలో సేమ్ సిచ్యువేషన్ ఈ రోజు మరి ఏం జరుగుతుందో చూడాలి. విజయవాడ ఒంగోలు మెమో. ఇక మన ట్రైన్కి స్టాపులు చూసుకుంటే తిరువనంతపురం నార్త్కి చర్లపల్లికి మధ్యలో మన ట్రైన్ 29 హాల్ రైల్వే స్టేషన్స్లో ఆగుతుందండి. ఆ రెండు కలిపితే మొత్తం 31 స్టేషన్స్. మొత్తం 4 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ మొత్తం 4 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. మన తెలంగాణలో మొత్తం 3 స్టాపులు, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ 3 స్టాపులు అయితే ఉన్నాయి. మన ఆంధ్రాలో చూసుకుంటే మొత్తం 7 స్టాపులు. అవి వచ్చేసి సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మొత్తం 7 స్టేషన్స్. తమిళనాడులో కూడా మొత్తం 7 స్టేషన్స్లో ఆగుతుంది. అందులో ముఖ్యంగా మనకి కాట్పాడి, జోలార్పేట, ఈరోడ్, సేలము, కోయంబత్తూరు. కేరళలో మనకి మొత్తం 14 స్టేషన్స్లో ఆగుతుంది. అందులో మనకు ముఖ్యంగా చూసుకుంటే పాలకాడు, ఎర్నాకుళము, కొల్లము, తిరువనంతపురం నార్త్. తిరువనంతపురం నార్త్ అన్న, కొచ్చివెల్లి అన్న రెండు ఒకటే. అదేవిధంగా తిరువనంతపురం అన్న, త్రివేంద్రం అన్న ఒకటే. ఓవరాల్గా చూసుకుంటే మనకి హైదరాబాద్ త్రివేంద్రం ట్రైన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మనకి హైదరాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్ళాలంటే మనకి ఒకే ఒక ట్రైన్ ఉంది, అది కూడా శబరి ఎక్స్ప్రెస్. దానికి దీనికి టైమింగ్స్ చూసుకుంటే శబరి ఎక్స్ప్రెస్ మనకి కేవలం 27.5 గంటలు అయితే చేరుకుంటుందండి. ప్రయాణం దూరం కూడా సేమ్ మనకు వయా తిరుపతి నుంచి వెళ్తుంది, ఇది వయా కాట్పాడి, తిరుతని మీదకి అయితే వెళ్తుంది. టైమింగ్స్ చూసుకుంటే శబరి ఎక్స్ప్రెస్కి 27.5 గంటలు, మన ట్రైన్కి 31.5 గంటలు. కొంచెం 4 గంటల టైం అయితే బాగా ఎక్కువ తీసుకుంటుంది మన ట్రైన్. సో అదొక్క మైనస్ అనే చెప్పుకోవచ్చు మన ట్రైన్కి. అంతేకాదు టికెట్ రేట్ విషయంలో కూడా శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దాంట్లో మనకి స్లీపర్ క్లాస్లో 710 రూపాయలు మాత్రమే ఛార్జు. మనకి ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో మాత్రం 780 రూపాయలు ఎండ్ టు ఎండ్. ఇది తెనాలి కర్వ్, తెనాలికి అవుటర్లో ఉన్న. లాస్ట్ టైం కరెక్ట్గా ఇదే కర్వ్లో ఆపేసి మన ట్రైన్ని పక్కన వందే భారత్ ఓటీ ఇచ్చాడు, అదే ఓవర్టేక్. ఈరోజు కూడా అదే సిచ్యువేషన్ జరుగుతుంది అనుకున్నాం. వెనకాలే విక్రమసింహపురి అమరావతి వస్తుంది, గూడూరు నుంచి విజయవాడ వెళ్ళేది. అది దగ్గరలోనే ఉంది ట్రైను అనుకున్నాం, కానీ ప్యారలల్ రన్నింగ్ కూడా అవ్వలేదు. ఓటీ సంగతి పక్కన పెడితే చాలా పెద్ద టర్నింగ్ అండి ఇది. ఒంగోలు టర్నింగే పెద్ద అనుకున్నాం, దానికిలాగా ఉంది ఇది కూడా. తెనాలంటే జంక్షన్ కదా, జంక్షన్ రూట్ ఏంటంటే అదిగోండి ఆ లైనే, రేపల్లి లైన్, సింగిల్ లైన్. ఆ రూట్లో ట్రావెల్ చేసి చాలా రోజులు అయిపోయిందండి. డెల్టా ఎక్స్ప్రెస్ ఎల్హెచ్బి రన్ అయినప్పుడు చేద్దాం అనుకున్నాను, ఏంటో అలా కుదరట్లేదు. అన్ని అడ్డంకులు వచ్చేస్తున్నాయి అలా వరుస పెట్టి. మొత్తం ఆ చివరికి వెళ్ళిపోతుంది చూడండి బండి. నాకు తెలిసి విక్రమసింహపురిని అవుటర్లో పెట్టేసి ఉంటాడు ఇంకా. తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం, సుస్వాగతం. తెనాలి 5వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తుందండి మన అమృత్ భారత్ 2.0 ఎక్స్ప్రెస్. ఉదయం 9:38 రావాల్సిన ట్రైను 9:55 వచ్చిందండి. ప్రస్తుతం మనం 17 నిమిషాల ఆలస్యంలో తెనాలి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. పర్లేదు, నిన్న అయితే బాగా లేట్గా నడిచింది ట్రైను, ఇనాగ్రల్ రన్ కాబట్టి. ప్రస్తుతం ఆ టైం అంతా కవర్ చేసుకొని 1/2 గంట ఢిల్లీలోకి అయితే తీసుకొచ్చాడు. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ఒక రూట్ డైవర్షన్ తీసుకొని మనం గుంటూరు వైపు అయితే వెళ్ళిపోతామండి, డైరెక్ట్గా వెళ్తే విజయవాడ. సో చెప్పాను కదా వెనకాలే మనకి ట్రైన్ వస్తుందని చెప్పేసి, విక్రమసింహపురి అమరావతి, అది 4వ నెంబర్లోకి అయితే వచ్చేస్తుంది. అనౌన్స్మెంట్ అయితే అయిపోయింది. వ్యాప్ 7 లోకోమోటివ్ వచ్చిందండి, 12743 గూడూరు విజయవాడ విక్రమసింహపురి అమరావతి ఎక్స్ప్రెస్. ట్రైన్ అయితే ఫుల్ రష్గా ఉంది. అది తెనాలి రైల్వే స్టేషన్లో ప్యారలల్ రన్నింగ్ అనుకోండి, అది ఎలా అవుతుంది, మన డిపార్చర్ అవుతుంది అంటే రెండు ఒకేసారి వెళ్తున్నాయి కదా. ప్యారలల్ రన్నింగ్ తెనాలి రైల్వే స్టేషన్లో. తెనాలి జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఇంకా డైరెక్ట్ గుంటూరులోనే ఆగుతుందండి. ఇప్పుడు ఒక రూట్ డైవర్షన్ తీసేసుకుంటాం, చూపిస్తాను మీకు. తెనాలి నుంచి ఎంతమంది చూస్తున్నారు కామెంట్ చేయండి. బోర్డు దగ్గర చూపిందాం అనుకున్నాను, ఏ సర్టిఫికేట్ బొమ్మడి పడింది, అందుకే ఆపేసాను వీడియో. అదిగోండి గుంటూరు లైన్లోకి మన ట్రైన్ టర్నింగ్ అయిపోయింది.
ఇది ఒక ఫుల్ టర్నింగ్. Welcome to Thiruvananthapuram North Cherrapalli Express 06308. అటు వెళ్ళిపోతే విజయవాడ. అమరావతికి కూడా సిగ్నల్ వచ్చేస్తుంది చూడండి. ప్యారలల్ రన్నింగ్, ఇది అసలైన ప్యారలల్ రన్నింగ్ అంటే. ప్యారలల్ రన్నింగ్ అంటే రెండు ఒకేసారి వెళ్తున్నాయి, దాని రూట్ వేరు మన రూట్ వేరు అనుకోండి. ఇంటర్ సిటీ సిరీస్లో చెయ్యాలి ఆ జర్నీ, అందుకే ఆపేసా. 37675 వ్యాప్ 7. Entering Thiruvananthapuram North via Cherrapalli. ఏ గ్యాప్ ఇవ్వట్లేదండి బాబు. అనౌన్స్మెంట్లు సాగొడేస్తుంది అట్టుకునే. అయిపోయింది, మనం ఫుల్ టర్నింగ్ అయిపోయాం. ఇంకా ఆ ట్రైన్ కూడా కనిపించదు. ఇంకా గుంటూరు లైన్లోకి టర్న్ అవగానే చూసారా స్పీడ్ 107. ఇది 110 పర్మిషబుల్ స్పీడ్ ఈ రూట్లో. ట్రాక్ పర్మిషబుల్ వచ్చేసి 110. మ్యాక్సిమం కొట్టేస్తున్నారు బండి. 2023 డిసెంబర్ నెలలో మొట్టమొదటి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీస్ అయితే ప్రారంభమైంది. దాని తర్వాత ఈ 2 సంవత్సరాల్లో చూసుకుంటే ఇప్పటికీ దాదాపు 30 రైలు సర్వీసులు అయితే అందుబాటులో ఉన్నాయి. అందులో నిన్ననే ఈ 3 రైళ్లను ఇనాగ్రల్ చేశారు. మనకి కేరళ నుంచి కర్ణాటకలోని మంగళూరు కోటి, కేరళలోని తమిళనాడులోని తామరం కోటి, కేరళ నుంచి తెలంగాణకి ఆంధ్ర మీదుగా మనకి చర్లపల్లి కోటి. మొత్తం దాదాపు ఇప్పుడు 30 రైలు సర్వీసుల వరకు తిరుగుతున్నాయి. సో ఇంతకుముందు అన్నీ కూడా మనకి ఎక్కువ శాతం నార్త్ నుంచి సౌత్కి ఉండేవి. నిన్న ఇనాగ్రల్ చేసిన ఈ 3 ట్రైన్స్ మాత్రం కేవలం ఓన్లీ సౌత్లో మాత్రమే తిరుగుతున్నాయి. ఇండియన్ రైల్వేస్ వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 3 ట్రైన్స్ని మా సౌత్ వాళ్ళకే వదిలేయండి. దయచేసి నార్త్ వైపు మాత్రం రేక్ షేరింగ్ అయితే తీసుకోవద్దు, పెట్టద్దు. ఎందుకంటే మాకు ఈ రంగులు చాలండి. మాకు పలుకుల్లో క్యాష్ అయితే అవసరం లేదు. మా సైడ్ ట్రైన్స్ ఎలా ఉంటాయో ఆల్రెడీ అందరికీ తెలుసు. నార్త్ సైడ్ నుంచి వచ్చే ట్రైన్స్ ఎలా ఉంటాయో కూడా తెలుసు. మాకు ఈ రంగులు చాలు, పలుకుల్లో క్యాష్ అయితే మాత్రం మాకొద్దు. 2 స్టాప్ ట్రైన్ ఫుల్ హ్యాండిల్ అని ఉంది. అంటే మనకి ఇది చైన్ అనమాట. ఇంతకుముందు మోడల్ చైన్ ఉండేది, ఇప్పుడు అలా కాదు, చిన్న హ్యాండిల్ లాంటిది ఇచ్చారు. లాంగ్ కనిపిస్తుంది చూసారా, అది హ్యాండిల్ అనమాట. ఇంతకుముందు ఇవి ఒక సైడ్కి ఉండేవి. అప్పుడు జనాలు ఏమనుకునేవారు అంటే సెల్ ఫోన్ హోల్డర్ అనుకొని చెప్పేసి ఇలాగ ఛార్జింగ్ తగిలించేసి అందులో తోసేసేవారు అనమాట. తోసేసి బయట తీసినప్పుడు బై మిస్టేక్ అయిపోయి ఆ ట్రైన్లు ఆగిపోతూ ఉండేవి. సో ఆ ఇబ్బంది లేకుండా ఇప్పుడు కొత్తగా క్యాబ్లు కూడా పెట్టారు. ఇంతకుముందు చైన్లు ఏంటంటే అక్కడొకటి ఉండేవి, ఇప్పుడు అలా కాదు. ఇది ప్రతి క్యాబ్కి పెట్టేయడం. చాలామంది ఏమనుకున్నారంటే సెల్ ఫోన్ హోల్డర్ అనుకొని చెప్పేసి మిస్యూజ్ చేస్తున్నారు. అది మనం చైన్ లాగొచ్చు, ఎప్పుడు లాగాలి? ఏదైనా ట్రైన్లో ప్రమాదం జరిగినప్పుడు, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే లాగాలి. ఉత్తి పుణ్యం లాగారనుకోండి 1000 రూపాయలు పైన వేస్తారో, లేదంటే ఒక సంవత్సరం చైన్లు వేస్తారు. అది చూసుకొని గుంటూరు జంక్షన్కి అయితే వచ్చేసామండి. అదిగోండి ఆ చివరికి వెళ్ళిపోతే మళ్ళీ విజయవాడ లైన్. అది గుంటూరు విజయవాడ లైన్. గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి ఎంటర్ అవుతూనే మనకు ఇంకొక ట్రైన్ వస్తుంది అటు నుంచి, ల్యాబ్ 4 లోకోమోటివ్ తోటి. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. ఆ ట్రైన్ కాచిగూడ గుంటూరు ట్రైన్ అండి. గుంటూరు జంక్షన్కి 10 గంటల 20 నిమిషాలకి రావాలి. 10 గంటల 30 నిమిషాలకు వచ్చిందండి. ఒక 10 నిమిషాలు ఆలస్యం వచ్చింది. ఇక్కడ అఫీషియల్గా 10 నిమిషాలు అయితే స్టాప్ ఉంది మన ట్రైన్కి. ఏమైనా హడావుడి ఉంటుందేమో అని చెప్పేసి బాగా ఫ్రంట్ వరకు వచ్చాను. ఇక్కడ కూడా పెద్ద హడావుడి అయితే ఏం కనిపించట్లేదు. ఇదిగోండి మన బోర్డు. మీకు నెల్లూరులో లోగో చూపించడం మిస్ అయింది కదా, అందుకే ఇప్పుడు వచ్చానమాట గుంటూరులో చూపించడం కోసం. నేనైతే గుంటూరులోనే డిపోర్ట్ అయిపోయానండి. చెప్పాను కదా, కొన్ని అనివార్య కారణాల వల్ల నేను పూర్తి జర్నీ చేయలేకపోయాను. అయినా సరే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదని నేను ఈ వీడియో అయితే చేస్తాను. చూడొచ్చు, పుష్పుల్ లోకో ఉంటుంది, ఎదరొకటి వెనకాల ఒకటి, వ్యాప్ 5 లోకోలు ఉంటాయి రెండును. డెకరేషన్ చూసారా, మొత్తం ఎగిరిపోయింది, పువ్వులు మొత్తం చెరిగిపోయినాయి. అసలు నేను ఏం జరిగిందంటే, ఈ ఇనాగ్రల్ రన్ పురస్కరించుకుని మార్నింగ్ మన అమృత భారత్ ఎక్స్ప్రెస్ అయితే పెళ్లి కూతురులాగా ముస్తాబ్ చేశారు. పెళ్లి కూతురులా రెడీ చేశారు. పెళ్లి కూతురులా రెడీ చేసిన బండి ఎలా అయిపోయింది చూసారా. పెళ్లితో పాటు మన భారతీయ రైల్వేకి అమృత కాలం నడుస్తుందని చెప్పుకోవచ్చండి. ఏంటంటే మనం ఇటీవల కాలంలో చూసుకుంటే ప్రస్తుతం మన భారతీయ రైల్వే మన దేశంలో 1300కు పైగా రైల్వే స్టేషన్ని అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద సుమారు 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి పునరాభివృద్ధి చేస్తుంది. ఒక పక్క వందే భారత్ స్లీపర్ లాంటి ప్రీమియం రైళ్లను ప్రవేశపెడుతూనే, మరొక పక్క సాధారణ ప్రయాణికులు కూడా పెద్దపీట వేస్తూ మనకి ప్రీమియం ట్రైన్లో ఏమేమి సదుపాయాలు ఉంటాయో అదే తరహాలో దానికి తగ్గట్టుగానే ఏమాత్రం తీసిపోకుండా సాధారణ ప్రయాణికులకు కూడా అందుబాటులో ఉండే విధంగా లగ్జరీ అమృత్ భారత్ రైళ్లను కూడా తీసుకొస్తుందండి. ఇది మామూలు విషయం కాదు. మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్కి సిగ్నల్ అయితే వచ్చేసింది. గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోతుందండి.
ఈవినింగ్ 4:30 కల్లా చర్లపల్లి అయితే వెళ్ళిపోతుంది అనమాట ట్రైన్. ఒకసారి ట్రైన్ ఫుల్ వ్యూ అయితే మీరు చూసేయండి. ఇప్పుడు చూపించేస్తాను. ఫ్రంట్ ఒక ఇంజిన్, బ్యాక్ ఒక ఇంజిన్ ఉంటుంది పుష్ పుల్ ఒక టెక్నాలజీ తోటి. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ స్పెషల్ ఇది. తిరువనంతపురం నార్త్ చర్లపల్లి 06308. ఇవ్వండి ఇవే దివ్యాంగుల కోచెస్. ఏం లేదు, కొంచెం సీటుకి స్పేస్ అది ఎక్కువ ఉంటుంది. మనం ఎవరైనా వికలాంగులు ఉంటే మనకి ట్రావెల్ చేయడానికి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా అవి 2 కోచెస్ ఉంటాయి. ఇవి మనకి సెకండ్ సీటింగ్ కోచెస్. సెకండ్ సీటింగ్ అంటే మనకి జనరల్ కోచెస్ అనమాట ఇవి. ఈ జనరల్ కోచెస్ మనకి ఎదరొక 5-6 ఉంటాయి, వెనకాల ఒక 5-6 ఉంటాయి. మొత్తం 11 కోచెస్ ఉంటాయి. మధ్యలో మనకి స్లీపర్ క్లాస్ కోచెస్, ప్యాంట్రీ కార్ కూడా ఒకటి ఉంటుందండి. కోచ్ పొజిషన్ చూసుకుంటే మొత్తం ఇందులో 2 దివ్యాంగుల కోచెస్, 11 జనరల్ కోచెస్, 8 స్లీపర్ క్లాస్ కోచెస్, ఒక ప్యాంట్రీ కారు. సేమ్ మనకి వందే భారత్ స్లీపర్కి దీనికి పెద్ద తేడా అయితే ఏమి ఉండదు. అది ఫుల్ ఏసీ ట్రైన్, ఇది నాన్ ఏసీ ట్రైన్ అంతే. లుకింగ్, లోపల ఫెసిలిటీస్, ఫీచర్స్ అన్నీ కూడా అదే మాదిరిగా ఉంటాయి. ప్రీమియం రైల్లో ఉన్న మాదిరిగానే ఉన్నాయి. ఇదిగోండి హాఫ్ బఫెట్ కార్. ఇదే మనకి ప్యాంట్రీ కార్ అంటే. ఫుడ్ అది కూడా అందరూ తయారు చేస్తారు, లేదంటే బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ కూడా అందులో ఎక్కించి మనకి సర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. సో నేనైతే నెల్లూరు నుంచి గుంటూరు వరకు ట్రావెల్ చేశాను, కానీ మాకు ఎటువంటి ఫుడ్ అయితే రాలేదు. ఏంటంటే మనకి దీనికి ఇనాగ్రల్ సంబంధించి అంతా కూడా మనకి కేరళలోనే చేశారు. మా వాళ్ళు కూడా నైట్ ఫుడ్ అయితే రాలేదని చెప్పారు. మొత్తం కొత్త ట్రైన్. సురేష్ గారు, ఇట్స్ ట్రావెల్ టైం సురేష్ గారు. బాయ్. సందీప్ భయ్య కూడా లోన్ ఎక్కడ ఉన్నారు? చూశారు కదా ట్రైన్ అనేది ఎంత కొత్తగా ఉందో. మరి ఈ ట్రైన్ని నార్త్ వైపు రేక్ షేరింగ్ చేయకుండా మన సౌత్ సైడే తిప్పితే మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది ట్రైన్. దానికి మాత్రం మా సౌత్ వాళ్ళు గ్యారంటీ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇది చర్లపల్లి టు త్రివేంద్రం అప్ అండ్ డౌన్ అయిన తర్వాత 4 రోజులు ఖాళీగా ఉంటుంది. 4 రోజులు ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ నార్త్ వైపు పంపించారంటే అయిపోయింది సినిమా మనకి. ఇంకా ఇదిగోండి వెనకాల లోకో, పుష్పుల్ లోకో ఒకటి ముందు లాక్కి వెళ్తూ ఉంటే వెనక నుంచి తోస్తూ ఉంటుంది అనమాట. ఇది చెప్పేద్దాం మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్కి బాయ్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఇంకా మన అమృత్ భారత్ ట్రైన్ గురించి చెప్పాల్సినవి, చూపించాల్సినవి చాలా మిగిలిపోయినాయి. అవన్నీ కూడా మనం కుదిరితే నెక్స్ట్ జర్నీలో కవర్ చేద్దాము. ఓవరాల్గా ఇదండి మరి మన జర్నీ వీడియో. ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.